ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవ నూతన చైర్మన్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పెద్దలు, ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం. గ్రామాలలో నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులు వారికి అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేయించడం జరిగింది. ఇందులో స్కూల్ రిపేర్స్, డ్రింకింగ్ వాటర్, అక్కడక్కడ స్కూల్ రిపేర్స్, డ్రింకింగ్ వాటర్, ఒక డిఎంఎఫ్లో 1,50,00,000 రూపాయలు, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ 3.5 కోట్లు, డ్రైనేజీలు, సిసి రోడ్లు, పాఠశాలల మరమ్మతులు, హెచ్ఎండి నిధుల నుంచి 10 కోట్ల రూపాయలు, 25 వర్కులు, ఇందులో బ్రిడ్జులు, ఉదాహరణకు నందిగామ వీళ్ళపల్లి మధ్యలో 3.5 కోట్ల బ్రిడ్జి, విశ్వనాథ్పూర్ బ్రిడ్జి 2,20,00,000, భవనాలు, పంచాయతీ సబ్ డివిజన్, పంచాయతీరాజ్ సబ్ డివిజన్లు వాళ్ళ కార్యాలయాలు లేవు కాబట్టి కార్యాలయాల మంజూరు. ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఈ ప్రొసీడింగ్ మీకు ఇవ్వబడుతుంది కాబట్టి ఇవాళ షాద్దా నియోజకవర్గానికి నిరంతరం మారుమూల గ్రామాలలో కూడా హెచ్ఎండి నిధుల ద్వారా దాదాపు ఒక 15 కల్వర్ట్లు, హై లెవెల్ బ్రిడ్జీలు, భవనాలు మంజూరు చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పటికీ మన నియోజకవర్గానికి రావాల్సిన ఎన్ని కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా సర్పంచులు మొన్ననే చూసిరు, ప్రతి గ్రామంలో మహిళా బిల్డింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఊళ్ళో కొన్ని ప్రజా కుల సంఘాల భవనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ తిరిగి అభివృద్ధికి ఎలాంటి కుంటులు పట్టలేదు, ముందు పోతా ఉన్నాం. అదేవిధంగా పత్రికా సోదరుల దృష్టికి ఇంకొక విషయం తెస్తా ఉన్నాం. మొన్న మున్సిపాలిటీలో ప్రజలందరూ, ఓటర్ మహాశయులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని దీవించి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ వచ్చే విధంగా సహకరించారు. కాబట్టి అభివృద్ధి కూడా ఆ దిశగానే పోతా ఉన్నాం. సర్కిల్ త్వరలోనే చేయబోతా ఉన్నాం. దాన్ని కూడా ఒకటే, ఎందుకంటే చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, వారికి నష్టం జరగదు. వాళ్ళ చిన్న కన్స్ట్రక్షన్ నష్టం జరిగినా వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 1+3 అట్లా నష్టపరిహారం చెల్లించి ఇప్పుడు ఆర్ఓపి ఎట్లయితే చేస్తున్నామో రేపు సర్కిల్లో కూడా ఆ విధంగానే చేయబోతూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అభివృద్ధికి సహకరిస్తున్నారు, అన్ని వర్గాలు సహకరిస్తున్నారు. కాబట్టి సరే, ఎన్నికలు వచ్చినప్పుడే ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. ఎన్నికలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తూ ఉన్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. ఇప్పుడు ఒక బీజేపీ కౌన్సిలర్ కూడా గెలిచి నాకు అభివృద్ధి కార్యక్రమాలు కావాలంటే నువ్వు అడగకముందే నీకు కాలనీలో 6-7 కోట్లు ఉన్నాయి బాబు, ఓపికతో చేసుకుంటే సాల్వ్ అని చెప్పడం కూడా జరిగింది. అంటే మాకు సరే ఇతర పార్టీలతో కూడా పేషరాజాలు ఏం లేవు, పంతాలు లేవు, అందరినీ కలుపుకొని అందరూ ప్రజలకు సేవ చేస్తున్నారని ఒకరొకరు అభిప్రాయం ప్రకారం ఒక్కొక్కరికి ఓట్లు వేస్తూ ఉంటారు. దాంట్లో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎక్కడ తిరకాసులు పెట్టలేదు, ఎక్కడ ఆటంకాలు పరచలేదు. ప్రెస్ మిత్రులు కూడా వార్తలలో ఏం రాసినా కూడా ఎందుకు రాసినని కూడా మేము అడగలేదు. అంటే యాదృచ్ఛికం జరిగిపోతూ ఉంటుంది. ఇది వ్యవస్థ. ఈ వ్యవస్థలో మీరు గమనించింది మీకే న్యాయం అనిపిస్తుంది, మీకు గమనించింది మాకు న్యాయం అనిపిస్తుంది, జరుగుతూ ఉంటుంది. దాంట్లో కూడా మనకి ఎలాంటి అభ్యంతరం లేదు, ఎలాంటి వేరే ఏం లేదు. మీ అభిప్రాయం మీరు రాసి వచ్చేసి సార్ వచ్చేసి ఇప్పుడే అంటే నన్ను రాసేసి సార్ ఏం లేదని రాసేసి కాంగ్రెస్ అయినా
మేమేం పట్టించుకోలేము ఇవన్నీ. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా వాస్తవాలే ప్రెస్ మిత్రులకు ఇవాళ కూడా చెప్తున్నా, వాస్తవం వాస్తవం అనండి, అవాస్తవం అవాస్తవం అనండి. ఇది వ్యవస్థ. మేము గొప్ప వాళ్ళం కాదు, ఇంకా మాకన్నా ఎక్కువ కూడా పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా గొప్ప వాళ్ళంటే కూడా మాకేం లేదు. కానీ వాళ్ళు నిజంగానే గొప్ప పనులు చేసినట్టుంటే గొప్ప వాళ్ళనండి, నాకేం అభ్యంతరం లేదు. మీ అందరికీ నమస్కారం.